ఇది ఒక ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మంగ్లీ ప్లస్ వాళ్ళ తదితరుల మీద. పొల్యూషన్లో ఏమనంటే మైక్రో ఫైనాన్స్ సంస్థల పెట్టుబడిలో భాగంగా కొంతమంది మోసపోయారు, దానికి వీళ్ళే బాధ్యులు అని చెప్పేసి ఎక్కడో ఫిర్యాదు చేశారని చెప్పేసి ఆ ఫిర్యాదును వాపసు తీసుకోకపోతే మిమ్మల్ని మిమ్మల్ని ఇది చేస్తాం అంత చూస్తామని చెప్పేసి బెదిరించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అది మా పొల్యూషన్ పరిధిలో జరిగింది కాబట్టి మేము కోర్టు పర్మిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తర్వాత నిన్న ఆదివారం రోజునాడు కూడా ఈ మంగ్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందమ్మా. లేదు సుబ్బారావు గారు మమ్మల్ని బెదిరించారు, ఇట్లా చేశారని చెప్పేసి ఆ కంప్లైంట్ కూడా మేము లీగల్ ఒపీనియన్ కోసం పెట్టాం. ఆదివారం నిన్న ఇచ్చారు 12th రోజు. అవును, సుబ్బారావు గారు ఇచ్చిన తర్వాత మంగ్లీ ఇచ్చారు. తెలియదండి, అది మాకు తెలియదు ఆ విషయం. ఇవ్వలేదండి, బాధితులు ఎవరు రాలేదు. మా పొల్యూషన్ దగ్గరికి ఎవరు రాలేదు. పొల్యూషన్ లోపలికి గేట్ దాటి ఎవరు లోపలికి రాలేదు. మిమ్మల్ని సుబ్బారావు గారిని అడిగాం, బాధితులు వస్తారంటే బాధితులు రమ్మని చెప్పండి, ప్రెస్ మీట్ లాంటివన్నీ ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పాను. మేము బయట ఏదంటే మీరు ప్రెస్ క్లబ్లో పెట్టుకోవచ్చు, ఇక్కడ చాలామంది కంప్లైంట్లు చూస్తారు కాబట్టి పంపించేసాం సుబ్బారావు గారిని. కానీ బాధితులు వస్తారని చెప్పారు కానీ వాళ్ళు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వడం కానీ బాధితులు లోపల రావడం కానీ జరగలేదు. సార్, అంటే హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో మంగ్లీతో పాటు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు సార్? ఆయన ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం వాళ్ళ తమ్ముడు ఇంకొంతమంది ఉన్నారని చెప్పారు కానీ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది. ఇంకా మేము పూర్తిగా డీటెయిల్ మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే దీంట్లో కోర్టు పర్మిషన్ కావాల్సిన సెక్షన్స్ ఇవి. సో దీంట్లో ఎంక్వైరీ మొదలు పెట్టాలి అంటే సో అందుకని కోర్టు పర్మిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు ఇంకా దాంట్లో కొన్ని సాక్ష్యాలు మాకు ఇచ్చేది ఉంది. అంటే దాదాపు ఎంతమంది ఉంటారు సార్ బాధితులు, అలాగే ఎన్ని కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగిందంట? ఆ కోట్ల స్కాము జరిగిందంతా కూడా మా పరిధిలోకి రాని విషయం. ఇక్కడ మా దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన్ని బెదిరించారు, తిట్టారు అనే విషయాన్ని మాత్రం మేము కేసు రిజిస్టర్ చేసాం. దీనికి సందర్భం మోటివ్ ఇది అని మేము మెన్షన్ చేస్తున్నాం. సార్, ఆ కాల్ రికార్డింగ్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది? ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాకు ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా నన్ను బెదిరించారు, వీడియో డిలీట్ చేయాలంటే డబ్బులు కావాలని చెప్పేసి బెదిరించారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మంగ్లీ తమ్ముడి పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఇంకా తెలియదండి. సుబ్బారావు గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన ఇచ్చే ఆధారాలను బట్టి మేము ప్రొసీడ్ కావడం జరుగుతుంది. అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులను కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం, ఫోన్ కాల్స్కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సత్యావతి మంగ్లీ. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామండి. సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు, పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోరోవర్ ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫిర్యాదు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసు, ఏమైనా అడిగారు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.